మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసమునయ్య గారు ఉన్నారు. ఒకసారి బడ్జెట్ గురించి ఆయనకి అడిగి తెలుసుకుందాము. నమస్తే వాసమునయ్య గారు. నమస్కారం అండి. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు, పేద ప్రజలకి అందుబాటులో లేదని చెప్పేసి వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. దాని మీద మీ యొక్క కామెంట్స్ ఏంటి? విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి అది ప్రతిదీ విమర్శలాగా కనిపిస్తూ ఉంటుంది. నిన్న పెట్టిన బడ్జెట్ పేద ప్రజలందరూ కూడా హర్షించదగే విధంగా ఉంది. గత 2019-24లో ప్రజలు ఏదైతే బాధలు పడ్డారో ఆ బాధలన్నింటినీ కూడా మరి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజలకు ఏది అవసరం ఉందో, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మా నాయకులు ముందుగా మంత్రివర్గ ఉపసంఘం వేసి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోల్పోయారు, తిరిగి ఏమిస్తే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలందరూ కూడా వారు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి మా నాయకుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగా బడ్జెట్ ప్రవేశపెట్టేట ముందుగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి కూటమి నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈ ప్రజలకు మేలు చేసే విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి వ్యవసాయ రంగానికి కానివ్వండి, విద్య, వైద్యం, ఉపాధి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజు యువగలం పాదయాత్రలు ఇచ్చిన మాటనే అమలు చేసే విధంగా అనేక రకమైన కంపెనీలతో ఈ రాష్ట్రానికి బడ్జెట్లు తీసుకొచ్చేసి ఉపాధి అవకాశం కల్పించే దానిలో చేసేటువంటి విధానం చూస్తే ఈ రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా సంతోషపడతా ఉన్నారు. విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి లోకేష్ బాబు గారి మీద ఉన్నటువంటి ఆయన ఇచ్చిన మాట మీద నమ్మకంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చూస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మరి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే కోటాను కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకు ఇచ్చేసి గ్రామాల అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషిని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉంటే ఈ పనిలేని కొంతమంది నాయకులు విమర్శే ధ్యేయంగా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజా పాలనలాగా లేదు, ఇది వచ్చేసి ఒక పిచ్చి తుగ్గులకు పాలనలా ఉందని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూటమి నాయకులతో సూపర్ 6 పథకాలని కొన్నిటిని ప్రవేశపెట్టి ప్రజల్లో తీసుకెళ్ళి మేము ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు చూశారు. 11 సీట్లు ఇచ్చి ఎవరు పిచ్చిదొగ్గులకో, ఎవరు ప్రజల నాయకులో, కూటమి ఎలాంటిదో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే వాళ్ళ మాటకు చెంపపెట్టు లాంటిది. మరి వాళ్ళ ఆ రోజు 2000 నుంచి 3000 పెంచడానికి 5 సంవత్సరాలు చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో 14-19లో 200 ఉన్న పెన్షన్ని 2000 పెంచి ఆనాడే ప్రజలకు ఆయన చేసేటువంటి మేలు అయినటువంటి కార్యక్రమాలు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నమ్మారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి యొక్క మాయ మాటలను నమ్మి మరి 1000 రూపాయలు పెంచడానికి ఆయన 5 సంవత్సరాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 3000 నుంచి 4000కి మరి ఫస్ట్ నెలే ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రతిరోజు 1వ తారీఖు ఫస్ట్ తారీఖునే అందరికీ పెన్షన్లు ఇప్పిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా సూపర్ 6లో ఏవైతే పథకాలను వాటన్నిటిని కూడా అంటే ఇప్పటికి వచ్చి 5 నెలలు అవుతూ ఉంది ప్రభుత్వం. ఒకేసారి ఎవరు కూడా అన్ని కార్యక్రమాలు బడ్జెట్ని సమకూర్చుకుంటూ ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ. సరే, చిన్న విషయం అండి. ఇప్పుడు తండ్రి బుడ్డి వచ్చింది కానీ తల్లి వందనం రాలేదని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు దాని మీద ఒక చిన్న కామెంట్ చేస్తున్నారు. దానికి ఏంటి? తల్లికి వందనం అనే దాని మీద కసరత్తు జరుగుతూ ఉంది. విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం అన్నీ కూడా ఒక విధి విధానాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి లాగా మరి ఆ రోజు ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వకపోతే యూనివర్సిటీల నుండి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు పుస్తలు తాకట్టు పెట్టుకొని తెచ్చుకొని ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట తప్పింది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం ఉందో దాని అడ్డు మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. 100కి 100% అందరికీ ఇస్తానని చెప్పి ఆ రోజు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా చెప్తాం జరుగుతూ ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా మరి మా నాయకుడు విద్యాశాఖ మంత్రి గారు చెప్తున్నారు. ఒకసారి చెవులు పెట్టి వినండి. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్తున్నటువంటి నాయకులు, పార్టీ, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు నిన్నటి నుంచి ఒక సోషల్ మీడియా ఒక చిన్న ట్రెండ్ నడుస్తుంది. నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు కదా, అమ్మ నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పేసి ఒక ఇది చేశారు ఎలక్షన్ ముందు. అవును. కానీ ఈరోజు అధికారం వచ్చేసి కూడా 3-4 నెలలు అవుతుంది. ఈ 4 నెలలు ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదు తల్లికి వందనం? ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి ఇప్పుడు దాకా ఎందుకు కసరత్తు చేయలేకపోయారనేది ప్రతిపక్ష పార్టీ వాదన. అంటే ప్రభుత్వం వచ్చినటువంటి మీరే చెప్తా ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ 4 నెలల కాలంలో ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఏమేమి అమలు చేశారో చూస్తూ ఉన్నాం. దీన్ని కూడా విద్యాశాఖ
ఎండింగ్ లోపు చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. కసరత్తు చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి ఇవ్వాలి. మరి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా అది అది ఆ రోజు నిజంగా చూస్తే ఆశతో తల్లులు ఓటేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే తర్వాత ఆ పిల్లలందరూ కూడా బయట నిలబెట్టి చదువుకు దూరం చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మరి ఇంకా సమయం ఉంది, ప్లస్ ఈ రాష్ట్రానికి నిధులు కావాలి. జగన్మోహన్ రెడ్డి అంతా జీరో బడ్జెట్తో ఈ రాష్ట్రానికి ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిధులు సమకూర్చుకొని అన్ని సూపర్ సిక్స్లు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని అమలు చేయడం కోసం చేస్తున్నటువంటి కృషి ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. వినండి, ఇప్పుడు ప్రజలు చూస్తూ ఉన్నారు. చిన్న విషయం అండి, వైసీపీ పార్టీ ఏం చెప్తున్నారంటే మేము చేసిన బళ్ళు అభివృద్ధి చూడండి. ఆ రోజు మేము ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది మేము, కానీ ఈరోజు ఆ ఇంగ్లీష్ మీడియానికి తూట్లు పొడిచేలాగా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పే మాట అనమాట. విమర్శ చేయడానికి ఒక ఇది ఉండాలి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు గారి గతంలో. మాతృభాషను వద్దని చెప్పేసి ఎవరిని అంటారా? అంటే ఎవరికి ఏది ఇష్టమైతే అది చదువుకోవడం కోసం వెసులుబాటు కల్పించేసి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మరి భారతదేశంలోనే ఇంగ్లీష్ మీడియం రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ అందాలి, వాళ్ళ ఇష్టానుసారం చదువుకోవాలని చెప్పి చదువుని నిర్బంధ విద్య చేయకూడదు, వాళ్ళకి ఏదైతే స్వేచ్ఛ ఉంటుందో ఆ స్వేచ్ఛని వదిలేయని చెప్పేసి పిల్లలకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో స్కూల్ బిల్డింగ్స్ లేవు. ఆ బిల్డింగ్స్కి నువ్వు ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా మీ వైసీపీ నాయకులు చూసుకోండి ఒకసారి, ప్రతి స్కూల్ మీద శిలాఫలకం ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గతంలో 2014-19లో కానివ్వండి, అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు విద్య యొక్క తెలుసు కాబట్టి చదువుకుంటే ఏమి అవకాశాలు ఉంటాయో, వారికి ఏ విధంగా అభివృద్ధి చెందారో తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విద్యకు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒకసారి చరిత్ర తిరిగేస్తే తెలుస్తూ ఉంటుంది. తిరూరు కాన్స్టిట్యున్సీలో జలజీవన్ మిషన్ పనులు ఎలా జరుగుతున్నాయి? చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయండి. గ్రామాల్లో అన్నింటిలో కూడా పైప్ లైన్ వేయడం జరిగింది. ఇంకా చూస్తూ ఉన్నారు మీరు, విజయవాడ నుంచి వస్తూ ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి, వాటి అన్నింటిని కూడా చేస్తూ ఉన్నారు. మొన్న గౌరవ ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కూడా వాటిని పర్యవేక్షణ జరుగుతూ ఉంది. గ్రామాల్లో ఏ విధంగా జలజీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయి వాటి మీద కూడా మా పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ప్రతిరోజు సమీక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కూడా సమీక్ష చేస్తూ త్వరితగతిన ఈ పని పూర్తి చేసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి మరి ఆ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నారు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి కాన్స్టిట్యున్సీలో? ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ఈ నియోజకవర్గం వెనకబడ్డ నియోజకవర్గం, ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి చదువుకున్నటువంటి వ్యక్తి మరి ఆయన కొలిగిపూడి శ్రీనివాసరావు గారు చిన్న స్థాయి నుంచి మరి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి, ఈ కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు ఏవైతే కష్టాలు ఉన్నమాట అన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆయన సొంత నిధులు వెచ్చిస్తూ ప్రజలకి కొన్ని అవసరాలు ఉంటే వాటిని ప్రభుత్వం చేయలేనటువంటి అవసరాలను కూడా ఆయన సొంత నిధులతో తీరుస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గమే ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా అట్టడుగున ఉన్న ప్రజలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి ఆయన ఇచ్చేటువంటి ప్రజలు కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకి అతుక్కునే విధంగా ఉంది. ఎమ్మెల్యే గారి మీద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి రాబోయే కాలం కూడా ఇంకా ఆయన శక్తిని మించి ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆయన ఆశయంతో ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆయన అందరికి కూడా మేము తోడుగా ఉండి ఆయన వేసే పెద్దడుగులో మేము కూడా ముందుంటామని చెప్పి ఆయనతో పాటు కలిసి నడుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా పదవుల గురించి ఏమైనా ఆశించట్లేదండి మీరు? ఇప్పుడు నామినేటెడ్ పదవులు అని చెప్పేసి మీకు అప్పుడు మీరు ఎమ్మెల్యే టికెట్కి ట్రై చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక హామీ ఇచ్చారు, నాకు ఒక నామినేట్ పదవి ఇస్తానని చెప్పేసి ఒక మాట అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పదవులు వస్తాయని తెలియజేస్తాం. ఒక రోజు ఎన్నుకో ముందు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు తిరువూరు నియోజకవర్గ సమన్వయ కమిటీని పిలిచినప్పుడు నాకు మునియ నువ్వు కష్టపడి పనిచేస్తూ ఉన్నావు, నువ్వు పని చేసుకుంటే వెళ్ళు, నీ భవిష్యత్తు నేను చూసుకుంటాను, నీకు ఏదో నామినేట్ పోస్ట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నా పేరు కూడా పరిశీలనలో ఉంది. నాకు పార్టీ ముఖ్యం, పార్టీ బాగుండాలి, పార్టీలు ఈరోజు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందించే దానిలో మరి నేను కూడా భాగస్వామి అవుతా ఉన్నాను. పదవి వచ్చినా రాకపోయినా పార్టీ నాయకుడి యొక్క మాటే నాకు వేదవాక్కు. నాకు మరి పార్టీ ఏం చేయాలో పార్టీ చేస్తాం. ఈరోజు నేను ఒక చిన్న స్థాయి నుంచి, ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి మరి సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఎంపీపీగా ఉంటూ ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శికి వచ్చానంటే నా పనితనాన్ని గుర్తించి పార్టీ నన్ను గుర్తించిన విధానమే నా ఈ జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ పదవి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. పార్టీ నన్ను గుర్తిస్తూ ఉంది. నాకు గుర్తింపు అయితే 100% ఉంది పార్టీలో. ఇంకా నన్ను నా సేవలో ఉపయోగించుకోవడానికి మా పార్టీ నాయకులు మరి నెట్టం రఘురాం గారు, పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఓకే, సంతోషం. సంతోషం. మీరు మరింత ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఉంటాను సార్. ఓకే, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యవారధిగా పనిచేస్తున్నటువంటి యొక్క వెహరీ మరి వార్తా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించే దానిలో ప్రజలకు ఏదైతే అవసరమో వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దానిలో మరి చక్కగా పనిచేస్తున్నటువంటి వెహరీ ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు వాసం మునే, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాతో పాటు మిగతా ఉన్న వాళ్ళకి కూడా మరి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని Okay, thank you, చెప్పేసి చెప్తాను. నాకు ధన్యవాదాలు.